ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్‌కు అందరికీ స్వాగతము. ఈరోజు తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్ళే ఆ మొదటి వ్యక్తి ఎవరో ఆయనను గురించి తెలుసుకుందాము. తిరుమల తిరుపతి ఆలయము కలియుగ ప్రత్యక్ష దైవము. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర క్షేత్రము. రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసము ఇక్కడికి వస్తుంటారు. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే స్వామివారిని మొదటిగా దర్శించుకునే అదృష్టవంతుడు ఎవరో చాలామందికి తెలియదు. ప్రతిరోజు ఉదయము సుమారు 2 గంటల 20 నిమిషాల సమయంలో ఆలయ పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఆ సమయంలో శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవడానికి శతాబ్దాలుగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తారు. గర్భగుడి తలుపులకు ఉన్న 3 తాళాలను ఒక వ్యక్తి మాత్రమే తీయలేడు. 3 వేర్వేరు తాళం చెవులతో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కలిసి తలుపులను తెరుస్తారు. వారిలో ఒకరు ఆలయ అర్చకుడు, రెండవ వ్యక్తి పేష్కార్ అనే ఆలయ అధికారి, మూడవ వ్యక్తి జయంగార్ స్వామి. వీరంతా కలిసి తలుపులను తెరిచిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంప్రదాయము ప్రారంభమవుతుంది. తలుపులు తెరిచిన వెంటనే లోపలికి మొదటి అడుగు పెట్టేది అర్చకుడు కాదు, జయంగారు కూడా కాదు. ఒక సాధారణ యాదవ వంశానికి చెందిన వ్యక్తి ముందుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. ఆయనను సన్నిధి గొల్ల అని పిలుస్తారు. చేతిలో కాగడ వెలుగుతో చీకటిగా ఉన్న గర్భగుడిలోకి ముందుగా ప్రవేశించి స్వామివారి సన్నిధిని దర్శించుకునే తొలి గౌరవము సన్నిధి గొల్లకే దక్కుతుంది. హోదాలు, పదవులు, స్థాయి భేదాలు లేకుండా ఒక సామాన్య భక్తి సంప్రదాయానికి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా దీనిని భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఒక పురాణ గాథ కూడా ప్రచురంలో ఉంది. తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రారంభ కాలంలో స్వామివారిని మొదట గుర్తించి సేవ చేసింది యాదవ వంశానికి చెందిన ఒక భక్తుడని చెబుతారు. ఆయన భక్తికి సంతోషించిన స్వామివారు ప్రతిరోజు నా మొదటి దర్శనము మీ వంశానికి చెందిందే అవుతుంది అని వరము ఇచ్చినట్లు విశ్వసిస్తారు. అలా ప్రారంభమైన ఈ సంప్రదాయము శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. నేటికి తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ఆచారాన్ని కొనసాగిస్తుందట. భక్తి ముందు హోదాలు, సంపద, అధికారాలు కాదు, నిజమైన అంకిత భావమే గొప్పదని ఈ సంప్రదాయము తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ.